హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము నాటుకోడి చేసామండి. ఇదైతే మా అత్తయ్య వాళ్ళు ఊరు నుంచి పంపించారు. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఇందులోనే 2 చెక్కలు, 2 పువ్వులు, ఇంకా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోండి. ఇవైతే ఫ్లేవర్ కోసం అయితే నేను వేసుకున్నాను. స్పైసెస్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా డైరెక్ట్ గా వేసుకుంటే అంతగా స్పైసీ అనేది ఉండదండి. ఇందులోనే ఒక 2-3 ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే నేను కొంచెం సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. మనం తాలింపులో సాల్ట్ యాడ్ చేసుకుంటే మాడిపోకుండా బాగా కుక్ అవుతాయండి. పసుపు యాడ్ చేసుకుంటే కలర్ బాగా ఆయిల్ కి అంటుకొని చక్కగా వస్తది. ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక 10 to 20 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. జీడిపప్పు, వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొబ్బరి తీసుకొని నేనైతే ఫైన్ పేస్ట్ లా తయారు చేసుకున్నా అండి. ఇప్పుడు మూత తెరిచి చూస్తే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్నది ఇందులో యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత కారము వేసుకొని ఒక 10 to 20 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో. ఈ మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ నాటుకోడిని అయితే ఇలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 10 to 20 మినిట్స్ అయితే కుక్ చేయండి. ఇప్పుడు ఈ కుక్ అయిన దాంట్లో మీకు సరిపడా వాటర్ వేసుకోండి. మీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేసుకొని ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోండి. నేను వేరే అదర్ స్పైసెస్ ఏవి యాడ్ చేయను. మనం పేస్ట్ వేసుకున్నాం కదండి, గ్రేవీ అయితే బాగా వస్తుంది. నేను లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 2 to 3 విజిల్స్ వరకు పెట్టి కుక్ చేసుకున్నాను. చూడండి ఆయిల్ అనేది ఎంత బాగా పైకి తేలిందో. చాలా మెత్తగా స్పాంజీగా కుక్ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.